నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తమది ప్రజా ప్రభుత్వం అంటోంది కాంగ్రెస్. కాదు ముమ్మాటికి పేదల వ్యతిరేక ప్రభుత్వం అంటోంది ప్రతిపక్షం. రేవంత్ పాలనపై బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు నిప్పులు చెరుగుతున్నారు. అయితే టీ కాంగ్రెస్ లీడర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఒకవైపు అగ్రనేత టూర్, మరోవైపు నిరసన పర్వంతో గాంధీ భవన్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. మార్చి 2న తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు హాజరు కానున్నారు. అలాగే పీఏసీ సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ అగ్రనేతలతో రాహుల్ భేటీ అవుతారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాహుల్జీ ఒక్కసారి మా ప్రాంతానికి వచ్చి వెళ్ళండి అంటున్నారు భూ నిర్వాసితులు. హైదరాబాద్లో మూసీ భూ నిర్వాసితుల, ఖమ్మంలో భూదాన్ బాధితుల కన్నీటి గాథ వర్ణనాతీతంగా మారింది. బుల్డోజర్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వెలుగుమట్ల పేదలకు అభయహస్తం ఇవ్వలేరా? మూసీ పరివాహక ప్రాంత ప్రజల గోడు పట్టదా అంటూ నిలదీస్తున్నారు. అటు బలవంతపు భూసేకరణ, ఇటు నిర్దయగా కూల్చివేతలు. హైదరాబాద్ లో విగ్రహ రచ్చ, ఖమ్మంలో భూదాన్ లడాయి. ఎటు చూసినా ల్యాండ్ ఫైటే. రోటీ కపడా మకాన్ ఒకప్పటి మాట, ఇప్పుడంతా బుల్డోజర్ల బాటే. కండ్ల ముందే గరీబోడి గూడు చిత్రమవుతోంది. వెలుగుమట్ల పేదల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. అలాగే కన్నీళ్లతో మూసీ సుందరీకరణకు ప్రయత్నిస్తోంది రేవంత్ సర్కార్. ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వస్తుండటంతో పొలిటికల్ హీట్ నెలకొంది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని హైదర్ షా కోట్, కేకే నగర్ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ నినాదంతో నిరసన ప్రదర్శన చేశారు. మూసీ దండి మార్చిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మార్చి 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇండ్ల కూల్చివేతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు కేటీఆర్. ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం, ఓపెన్ జిమ్లు కట్టినాం, చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేశాం, నీళ్లను కూడా పైప్ లైన్ లేసి కిందికి తీసుకొని పోయినాం. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఎట్లా అయితే మూసీ సుందరీకరణకు పైలట్ మోడల్ గా నాగోల్ ప్రాంతంలో 5 కిలోమీటర్లు చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, ఇల్లు కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు. డెవలప్మెంట్ అంటే డిస్ట్రక్షన్ తోనే చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన పని మీరెందుకు చేయరు? కేసీఆర్ గారు ఏనాడైనా పేదవాళ్ళ మీద ఈ రకంగా ఇరుచుకొని పడ్డారా? పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలంటే చాలా అల్క కనబడుతున్నారా నీకు? మరోవైపు ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. వెలుగుమట్లలోని భూదాన్ భూములను పరిశీలించారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో గడ్డపారేసుకుని తిరుగుతున్నాడు. ఏ భూమి కనబడితే, ఏ ఇల్లు కనబడితే కూళ్ళు గడ్డనే పని. 1, 2 కాదు, 600 ఇల్లు కూలగొట్టారు ఇక్కడ. రాత్రి అదేదో వేరే దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోలీసులు వచ్చి, అధికారులు వచ్చి ఈ యొక్క పేద ప్రజల కడుపు మీద కొట్టి వాళ్ళ ఇళ్లను కూడగొడితే ఇది ఎక్కడ ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాను. మాట్లాడితే ప్రజా ప్రభుత్వం అంటున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఒక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చూపెట్టుకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు చెప్తా ఉన్నాను కూడా వారికి, మీ చేతిలో గడ్డపార పెట్టుకోకండి. ఈ గడ్డపార ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. పేద ప్రజల ఇల్లు కూడగొట్టి మీకు వచ్చింది ఏంటంటే, పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ వీళ్ళు ఇక్కడ కదలరు, ఇక్కడే వాళ్ళకి ఇల్లు కట్టండి, 100 గజాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏండ్లకేండ్లుగా ఉంటున్న ఇల్లు ఒక్కసారిగా కూల్చేసి మరో ప్రాంతానికి వెళ్లమంటే ఎలా ఉంటుంది? తెలంగాణలో ఇండ్లను ఖాళీ చేయించిన ప్రతిసారి ఆయా కుటుంబాల రోదనలు వర్ణనాతీతం. గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటున్నారు భూ నిర్వాసితులు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో టెన్షన్ నెలకొంది. ఇండ్లు కోల్పోయిన బాధితులపై పోలీసులు లాఠీలు జులిపించారు. అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇండ్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిరసనకు దిగిన బాధితులపై కర్కశంగా ప్రవర్తించారు పోలీసులు. ఆందోళనకారులను లాగి పారేయడంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో రేవంత్ పాలనపై మండిపడుతోంది తెలంగాణ సమాజం.
ఏ